స్టార్ హాస్పిటల్ సుఖీభవకు తిరిగి స్వాగతం. పవర్డ్ బై అగ్రిగోల్డ్ ఆయుర్ సుఖ మల్టీ స్పెషాలిటీ ఆయుర్వేదిక్ వైద్యాలయ. గర్భంతో ఉన్నప్పుడు ఏ కొంచెం రక్తస్రావం కనిపించినా అది గర్భస్రావమేమోనన్న అనుమానం వెంటాడుతుంది. కొంతమందిలో 6-7 నెలల గర్భంతో ఉన్నప్పుడు కూడా చాలా తరచుగా రక్తస్రావం కనిపిస్తూ కంగారు పెట్టేస్తూ ఉంటుంది. గర్భంతో ఉన్నప్పుడు తరచూ రక్తస్రావం ఎందుకవుతుందో, అలాంటప్పుడు ఎలాంటి వైద్య సాయం తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. 3వ ట్రైమెస్టర్ అంటే 7వ నెల, 8వ నెల, 9వ నెలలో అయ్యే బ్లీడింగ్కి కూడా ఎన్నో కారణాలు ఉంటాయి. కానీ బ్లీడింగ్ ఎప్పుడైనా కానీ అది సీరియస్ సిమ్టమ్ లాగానే మనం వ్యూ చేసి డాక్టర్ని సంప్రదించాలి. 7వ నెల, 8వ నెల, 9వ నెలలో కామన్గా కాజెస్ ఏంటంటే బ్లడ్ ప్రెషర్, రక్తపోటు ఉన్న స్త్రీలలో అబ్రప్షన్ అని, అంటే మాయ అనేది తొందరగా విడిపోయి సెపరేట్ అయితే కూడా బ్లీడింగ్ అవుతుంది అనమాట. మరికొందరు స్త్రీలలో మాయ అనేది కింది భాగంలో ఉంటుంది, యూట్రస్ గర్భసంచి కింది భాగంలో ఉంటుంది. దీన్ని ప్లసెంటా ప్రీవియా అంటాము. ఇలాంటి స్త్రీలలో కూడా ఈ లాస్ట్ 3 నెలల్లో బ్లీడింగ్ అయ్యే అవకాశం ఉంటుంది. మరికొందరికి తొందరగా లేబర్ స్టార్ట్ అయ్యే ముందు, అంటే ప్రీ టర్మ్ డెలివరీ, కాంతి నొప్పులు అనేది 7వ నెల, 8వ నెలలో కొందరికి స్పాటింగ్ బ్లీడింగ్ స్టార్ట్ అయ్యాక స్టార్ట్ అవుతుంది అనమాట. సో 8వ నెల, 9వ నెల, 7వ నెలలో బ్లీడింగ్ అయితే ఇమీడియట్గా డాక్టర్ని సంప్రదించి ఇవేమైనా కారణాలు ఉన్నాయా అనేది ఫస్ట్ రూల్ అవుట్ చేసుకోవాలి. వాళ్ళకి ఏమన్నా ఎనీమియా అంటే రక్తం తక్కువ ఉందా అని, బీపీ ఏమన్నా తగ్గిపోయిందా అని చూస్తామన్నమాట. మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్వెస్టిగేషన్ ఇలాంటి స్త్రీలలో ఈజ్ అల్ట్రాసౌండ్ స్కానింగ్. అల్ట్రాసౌండ్ స్కాన్ చేస్తే మనకి ఎగ్జాక్ట్గా దీని కారణం ఏంటి అని తెలుస్తుంది. అసలు శిశువు హెల్త్ ఎలా ఉంది, శిశువులో ఫస్ట్ 3 నెలల్లో అసలు శిశువులో హార్ట్ బీట్ ఉందా లేదా ఇది ఆల్రెడీ అబార్షన్ అయిపోయే ఛాన్స్లో ఉందా అనేది తెలుస్తుంది. మాయ అనేది ఎక్కడుంది అనేది మనకు తెలుస్తుంది. ఇదే కాకుండా మాకు ఇప్పుడు శిశువు చుట్టూ ఉన్న ఫ్లూయిడ్ ఎలా ఉంది, అంటే ఉమ్ము నీరు సరిగ్గా ఉందా లేదా అనేది కూడా తెలుస్తుంది. శిశువు హెల్త్ కూడా తెలుస్తుంది. సో అల్ట్రాసౌండ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇన్వెస్టిగేషన్. ఇది చేశాక అసలు 90% పేషెంట్స్లో మాకు డయాగ్నోసిస్ అనేది ఖచ్చితంగా తెలిసిపోతుంది. కారణాన్ని బట్టి దాని ట్రీట్మెంట్ అలా ఇస్తామన్నమాట. పక్క కుదరనప్పుడో, వాడే దిండు బాగోలేనప్పుడో మనకు మెడ పట్టేయడం, దాని మూలంగా తీవ్రమైన నొప్పితో బాధపడడం చాలా మందిలో అనుభవమే. ఇలా వచ్చే మెడ నొప్పి చాలా వరకు దానంతట అదే తగ్గిపోతూ ఉంటుంది. అయితే మెడలోని పూసలు అరిగినప్పుడు, వెన్నులో నరాలు నొక్కుకుపోయినప్పుడు మెడ నొప్పి అనేది దీర్ఘకాలిక సమస్యగా మారుతుంది. వేధించే మెడ నొప్పి నుంచి ఉపశమనం కోసం ఏం చేయాలో, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. నెక్కి రెస్ట్ ఇవ్వడం, అంటే మెడకి రెస్ట్ ఇవ్వడం. రెండోది ఒక సాఫ్ట్ కాలర్ వేసుకొని మెడ యొక్క కండరాల మీద పడే భారం, అంటే ఆ వెయిట్ని తగ్గించడం. సో దానివల్ల చాలా మటుకు రిలీఫ్ రావచ్చు. అది లేదంటే ఫిజికల్ ఫిజియోథెరపీ అంటారు. సో దీనివల్ల ఏం చేస్తారు, వాళ్ళు ఆ కండరాలు ఏవేవి మనకి పట్టేసినాయో దాన్ని రిలాక్స్ చేయడానికి ఇంటర్ఫరెన్షియల్ థెరపీ, అల్ట్రాసౌండ్ థెరపీ అని ఉన్నాయి. సో దీనివల్ల మెడ యొక్క కండరాలని కొంతమంది ట్రాక్షన్ కూడా చేస్తారు. సో దీనివల్ల మనకి ఆ మెడ యొక్క కండరాలు కొంచెం రిలాక్స్ అయ్యి ఆ నరాల మీద ఒత్తిడి తగ్గినప్పుడు పేషెంట్ చాలా మటుకు రిలీఫ్ అయిపోతుంది. దీంతోపాటు మనం కొన్ని అనాల్జెసిక్స్, అంటే పెయిన్ కిల్లర్స్ ఇస్తాం. మైల్డ్ పెయిన్ కిల్లర్స్, ఏ కిడ్నీ మీద ఎఫెక్ట్ కాకోకుండా మనం ఇచ్చే మందుల వల్ల 90% పేషెంట్స్కి రిలీఫ్ వస్తుంది. దీని తర్వాత మనం వాళ్ళకి ఏం అడ్వైజ్ చేస్తామంటే యాక్టివ్గా నెక్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్ వాళ్ళు చేసినట్టయితే డెఫినెట్గా ఫ్యూచర్లో వాళ్ళకి ప్రాబ్లమ్స్ రావడం తగ్గుతుంది.